ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం రైసే తినేవాళ్ళం. అన్నం తినకపోతే తిట్టేవారు అమ్మ కానీ నాన్న కానీ. శుభ్రంగా కడుపు నిండా భోంచేయండి, ఇంతంత అన్నాలు ఇలా ఇలాగా తింటున్నారు. అలా కాదు, చక్కగా పప్పు నెయ్యి వేసుకుని, మిగతా కూరలు ఉంటాయి అనుకోండి, నెయ్యి వేసుకుని పెరుగు అన్నం ఇవన్నీ శుభ్రంగా 2 పూట్లు అన్నమే. ఇంకా మార్నింగ్ అంటే సాధారణంగా మన ఇళ్ళల్లో ఇడ్లీలని, దోశలు, లేకపోతే ఏదో సండే అంటే చపాతీలు, పూరీలు, ఇలాగ రకరకాలుగా ఉండేవి, అన్నీ తినేవాళ్ళం. ఇప్పుడు ఒక మరి అందరూ అన్నం తినకండి అంటున్నారు. రైస్ ఫస్ట్ చెప్పేది నేనే, అన్నం తిని సడన్ గా అన్నం మానేయండి అంటున్నారు. ఎందుకు డాక్టర్ గారు అలాగా? పూర్వం రోజుల్లో పిల్లలు కూడా బడికి వెళ్ళేటప్పుడు మనం ఇంటి నుంచి 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బ్యాగ్ మోసుకుని పొలాల గట్ల మీద డొంక రోడ్లలో కష్టపడి నడిచి వెళ్ళేవాళ్ళు. వచ్చేవారు మళ్ళీ నడిచి ఇంటికి వచ్చి అమ్మకి పని ఆసరాగా కాస్త సహాయం చేస్తుండే. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ మంది కదండి, పని మనుషులు ఉండేవారు కాదు కదా. అందుకని ఇంటి పని ఇవన్నీ కూడా చేసేవారు. ఆ రోజుల కష్టం ఉంది కాబట్టి అన్నం తినకపోతే నీరసపడతారు. అది ఆ రోజులకి అన్నం తగ్గించకుండా అన్నం బాగా తినటం అనేది కరెక్టే. ఈ రోజుల్లో స్కూల్కి బస్సులో వెళ్ళి స్కూల్ నుంచి బస్సులో వస్తున్నాం, ఇంట్లో కూర్చొని ఛానల్లో రిమోటు, ఆట స్థలాల స్కూల్లో లేవు, ఇంటి దగ్గర లేవు. అందుకని పూర్వం రోజుల్లాగా అన్నం అలవాటైందని ఇప్పుడు తిన్నామంటే అలవాటుగా వచ్చిన పని మిస్ అయింది. అలవాటుగా కంటిన్యూ చేస్తాను, అన్నం మాత్రం కొనసాగిస్తున్నాం. శ్రమ లేనప్పుడు అన్నం ఎక్కువ తింటే షుగరు, అధిక బరువు, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ ఇలాంటివన్నీ ఎక్కువ సమస్యలు వస్తాయమ్మా. అందుకని కాలానికి తగ్గట్టు మనం మారాలి. అందుకని ఇది శ్రమ లేదు కాబట్టి తప్పదు అని. మీరు చెప్పింది నేను విన్నాను, కానీ మళ్ళీ మీ చేత చెప్పించాలని చెప్పించా. పాతకాలంలో కూడా మేమందరం కూడా షూటింగ్స్ ఉంటేనే లేట్, అంటే నా వరకు చెప్తున్నాను, మిగతా సంగతి మా ఇప్పుడు మా ఇంట్లో మా అన్నదమ్ములు, మా సిస్టర్ వాళ్ళు 7:30-8 తినేసేవారు. ఎందుకంటే వాళ్ళకి పొద్దున్నే స్కూల్ ఉంటుంది కాబట్టి తొందరగా. నాకు షూటింగ్ లేనప్పుడైతే నేను వాళ్ళతో పాటే తినేదాన్ని. షూటింగ్ ఉన్నప్పుడైతే మనం ఇంటికి వచ్చి తలకి స్నానం చేసుకుని దాన్ని ఆరబెట్టుకుని అవన్నీ తినేటప్పటికి 10-10:30 అయ్యేది. సో ఇప్పుడు 7ంటికి తినేసిన తర్వాత ఎలా డాక్టర్ గారు? ఆకలేస్తుంది కదా, ఒక 2 గంటలు పోయాక ఏదో తినాలనిపిస్తుంది, మళ్ళీ 12 గంటలకు ఆకలేస్తుంది. ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక కాయ 2 కాయలు నిమ్మకాయలు పిండేయాలి, కొద్దిగా తేనె వేసుకోవాలి, నిమ్మరసం పులుపుగా ఉండి తేనె కాంబినేషన్లో త్రాగితే ఆకలి చచ్చిపోతుంది. ఇక తినాలనే వాంఛ దీనికి పోతుంది. ఇక అంటే పొట్టలో పడేసరికి ఏ సెంటర్ అయితే మన తినమని ప్రేరేపిస్తున్నదో ఆ సెంటర్ పడుకుంటుంది. ఆకలిని తెలిపే సెంటర్ సంతృప్తి అయిపోతుంది. ఏదో పడేసరికి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి కదా, చాలులే అని సంతృప్తి పడుతుంది. దీనివల్ల నష్టం రాదు, పొట్టకి రెస్ట్ వస్తుంది. మనం ఇక నైట్ తినకపోయినా ఇబ్బంది లేని విధంగా తేనీళ్ళు సహకరిస్తాయి అమ్మ. అదే తిన్నామనుకోండి ఇంకో 200-300 శక్తి క్యాలరీలు వెళ్ళిపోతాయి, అది కొవ్వుగా మారిపోతుంది. ఫస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మనం భోజనాలు చేసేటప్పుడు ఒక దగ్గర ఫ్యామిలీ అంతా కూర్చుని భోజనం చేసేవాళ్ళు. అది 4 కూరలు ఉండనివ్వండి, 1 కూర ఉండనివ్వండి, అందరం సరదాగా కూర్చుని భోజనం మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. ఏ కూర తింటున్నాము, ఎంత వేసుకుంటున్నాము, ఇంకా వేసుకో అని అమ్మ వాళ్ళు చెప్పడం, ఇలా. ఇప్పుడు అసలు ఇలా తినడం, టీవీలు లేకపోతే ఫోను, ఇక్కడ ఏం తింటున్నామో కూడా తెలీదు. ఇలాగ అయిపోవడంతో ఎక్కువ తినేయచ్చు, మనకి అసలు నచ్చింది తింటున్నామా నచ్చలేదు తింటున్నామా కూడా తెలియట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.